అంతానికి వచ్చి నేను చెప్తున్నాను, నువ్వు నమ్మవా? నువ్వు దేవుణ్ణి ఏం దేవుణ్ణి పట్టుకోవా? నువ్వు దేవుడు ఉన్నాడండి. ఒక మొక్క వెనుక దేవుడు ఉన్నాడు, ఒక పక్షి వెనుక దేవుడు ఉన్నాడు, ఒక జంతువు వెనుక ఉన్నాడు. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం వెనుక ఆయనే ఉన్నాడట. అందుకే ఆయన అన్నాడు, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించిన ఆయన. ప్లీజ్ రా, ఒక్కసారి ఆలోచించరా. అందుకే నువ్వు నడుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు పువ్వుని చూసి నమ్ముతావేమో అనుకున్నాడు. ఒకవేళ పువ్వును ఆడవాళ్ళు తలలో పెట్టుకుంటారు అనుకొని, ఒకవేళ పువ్వును చూడవేమో అని పువ్వుకు మళ్ళీ వాసన ఇచ్చాడు. ఏం వెరైటీ అండి కదా? ఎందుకని వాసన వేయాలి? ఏటి వాసన అని నువ్వు ఆగాలి. అమ్మ దొరికిపోతాను పట్టుకున్నాడు అనుకుంటున్నాడు ఆయన. నిన్ను నేను ఎలా నమ్మించాలి? నేనే దేవుణ్ణని. దేవుడు అండి ఆయన ఎందుకు ఇన్ని రకాలు కలిగించాడో ఈ భూప్రపంచంలో ఎవడు ఇంతవరకు ఆలోచించి ఉండడండి. ఒరే, నిన్ను నమ్మించడానికి నేను ఎలా నమ్మించాలరా? నిన్ను పిల్లలట దేవుని నుండి ఆహారం కొరకు వెయిట్ చేస్తాయట. అంటే కాకి పిల్లలు ఏమనుకుంటాయి? ఎప్పుడైనా పెద్ద కాకి ఉంది, మా అమ్మ కాకి ఇదే తెస్తుంది భోజనం అనుకోదట. ఏమనుకుంటుందట కాకి పిల్లలు? దేవుడే భోజనం పెడతాడు. ఎంత బాగుందండి. సింహపు పిల్లలు ఏమనుకుంటాయట? పిల్లలండి, సింహపు పిల్లలు అనుకున్నాయి. మరి పెద్ద అయింది కూడా సింహమే. సింహపు పిల్లలే అనుకున్నాయంటే మరి సింహం ఏమనుకున్నది? చిన్ననాడే అనుకుంది నాకు భోజనం పెట్టేది దేవుడని. పెద్దయినా అనుకుంటుంది అది దేవుడని. కాకులు అనుకుంటున్నాయి భోజనం ఆయనే పెట్టాలని, ఆయన ఉన్నాడని. ఏంటండి, చిన్న చిన్న కాకి పిల్లలకు దేవుడు ఉన్నాడని తెలుసా? తెలుసు. కాకికి తెలుసు, పులికి తెలుసు, పిల్లికి తెలుసు, నక్కకి తెలుసు, కుక్కకి తెలుసు. అసలు వెంట్రుకే వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మానవ దేహంలో తల ప్రధానమైనది. ఆ తల, ఆ బుర్ర మీద వెంట్రుకలు ఎలాగొచ్చాయి? ఆయన చేశాడు. దేవుడు మనిషిని నమ్మించడానికండి ఇవన్నీ చేశాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒరే, నువ్వు జనులందరూ, ఆ మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు. ఒరే, నా గురించి మీరు తెలుసుకోవాలనుకుని ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేసాడట. వేలి ముద్ర. నీ చేయి చూసుకోరా. నీ చేయి చూసుకుంటే నీ చేతిలో నేను దొరుకుతాను అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ చేతిలో నా సాక్ష్యం పెట్టాను. అంటే నీ చేయి చూసుకుంటే ఎవరు దొరుకుతారు? నేను దొరుకుతాను. నా చేయి చూసుకుంటే నువ్వు దొరుకుతావు. అంతే కదా? అరచేతిలో ఎవరు చెక్కున్నారట? దేవుడట. ఆయన చేతిలో నిన్ను చెక్కాడు. ఆయన చెయ్యి పట్టుకుంటే నువ్వు దొరుకుతావు. నీ చెయ్యి పట్టుకుంటే ఆయన దొరకాలనుకున్నాడు. ఆయన దొరికితే చెప్పు, దొరికితే చూపించు. అవును, నాకు దేవుడు దొరికాడని చెప్పు గట్టిగా. కాదంటాడేమో చూసుకుందాం. దేవుడు దొరికాడా? నిజంగా దేవుడు దొరికేశాడా లేకపోతే ఎవడో దొరికేశాడా? అంతేనా? దొరికింది దేవుడేనా? సృష్టికర్తనే దొరికాడు? చెప్పు. నీకు దొరికినది సృష్టికర్తేనా? ఈ పువ్వులు, కాయలు, గాలి, నీరు, ఈ ప్రకృతి చెప్పు. ఎవరు దొరికాడు నీకు? దేవుడు దొరికాడా? ఆవు దొరికిసిందా? దేవుడు దొరికాడా? పక్షి దొరికిందా? దేవుడు దొరికాడా? ఎవరు దొరికాడు నీకు? ఈ ప్రకృతిని కలిగించిన దేవుడు ఒకవేళ నీకు దొరికితే చెప్పు ఈ సమాజానికి దేవుడు ఉన్నాడని. అందుకే ఈ భూప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితం దేవుడు అంటే ఎవరు అన్నది యేసు ఒక్కడే. ఈ భూప్రపంచానికి వాడు ఎవడు లేడు అంటున్నాడండి ఆయన. అందరూ త్రోవ తప్పిపోయారు, వెళ్ళిపోయారు.